ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీమద్ భాగవతం దశమస్కందం ఉత్తరార్థంలో 59వ అధ్యాయానికి వచ్చాం. చూడండి. రాజోవాచ యదాహతో భగవతా భౌభౌ ఏన చ తా స్త్రియః నిరుద్ధా ఏతదా చక్ష్వా విక్రమం శాంగధన్వనః. శ్రీశుక ఉవాచ సభార్య గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ గిరిదుర్గైశస్త్రదుర్గైర్జలాజ్ఞ నిలదుర్గమం మురపాశాయుతైర్ఘోరైః దృఢైః సర్వతావృతం గదయా నిర్భిభేదాద్రీన్ దుర్గాణి సాయకైః చక్రేణాగ్నిం జలం వాయం మురపాశాంస్తదాసినా. మురశయాన ఉత్తస్థౌ దైత్య పంచశిరాజలాత్ త్రిశూలముద్యమ్య సుధిర్నిరీక్షణో యుగాంత సూర్యానలరోచిర్ గ్రసం త్రిలోకీమివ పంచభిర్ముఖైః అభ్యద్రవతాక్ష్యసుతం యథోరగః అవిద్యశూలం తరసాగరోత్మతే నిరస్య వక్త్రైర్ ఏమైంది? రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. జాంబవతి సత్యభామ కళ్యాణం కూడా అయిపోయింది. ఆ తర్వాత మిగతా 5 మంది భార్యలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆయన స్వీకరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 16,000 మంది భార్యలు ఎలా వచ్చారు ఆ విషయాన్ని అంతటినీ చక్కగా బాగా బోధన చేస్తూ ఉన్నారు. చూడండి 59లో
రాజోవాచ యదాహతో భగవత భూమో ఏన స్థాస్ అని అడుగుతున్నాడు మహాత్ముడు. అది పరీక్ష మహారాజు అడుగుతున్నాడు. ఓహో శుకబ్రహ్మ, అయ్యా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని చంపి 16,000 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు కదా, అది ఎలా జరిగింది? ఆ విషయాన్ని మాకు కూలంకషంగా బోధిస్తారా అని అడిగారు. ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఏమైంది అంటే, శ్రీ శుకోవాచ, అయ్యా నరకాసురుడి చేత వరుణుడి యొక్క ఛత్రం, వరుణుడు కూడా దేవతల్లో ఒకడే కదా, వాళ్ళ తల్లి అదితి, ఆమె యొక్క కర్ణ కుండలాలు, ఆ తర్వాత మేరు పర్వతం, దేవతలకు నిలయం అంటారు, అక్కడ మణిపర్వతము అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? నరకాసురుడు. ఈ విషయాలన్నిటినీ కూడా ఇంద్రుడు శ్రీకృష్ణుడికి తెలియపరిచాడు. ఏమయ్యా రాక్షసులకి ఇదేనా పని అంటే, అట్లాంటి పనులు చేస్తారు కాబట్టి రాక్షసులు అని అంటారు. కష్టపడి సంపాదించుకున్నాడు అండి, నిజాయితీపరుడు అండి, ధర్మాత్ముడండి, ఎవరిది ముట్టడండి, 5 పైసలు కూడా ఎవరిది ముట్టుకోడండి. కానీ అసురుడండి, వాడు పని చేయడు, ఎక్కడెక్కడ ఎవరెవరు సంపాదించుకుంటారో అదంతా దొంగిలించుకెళ్ళి దాచుకొని అనుభవించేద్దామను. ఇలాంటి అసురులు అప్పుడున్నారా ఇప్పుడున్నారా? ఎప్పటికీ ఉంటారు, రూపాంతరం చెందుతూ ఉంటారు. అవునా? రూపాంతరం చెందుతూ ఉంటారు, పేర్లు మారుతూ ఉంటాయి కదా. అలాగే వీడు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి, అయ్యా వాడు దాచుకుని అనుభవిస్తున్నాడు అయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడికి ఇంద్రుడు తెలియపరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచన చేశాడు, ఈయనకేంటి బాధ్యత? నేను కామ్గా అక్కడ ఉన్నాడు కానీ ప్రపంచం బాధ్యత అయిందే. అవరా ప్రపంచమే కాదు, బ్రహ్మాండం యొక్క బాధ్యత అంతా కూడా అయింది. వాళ్ళు చేయమని చెప్పి వదిలేస్తే మొత్తం ఏం చూసుకోవాల్సింది వస్తుంది కదా. కాబట్టి ఏంటి అంటే, దేవతలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, సరిదిద్ది దారిలో పెడతాడు, వాళ్ళని సరిదిద్ది దారిలో పెడతాడు. పైగా వాళ్ళతో అవసరం ఉంది ప్రపంచం అంతా నడవాలి అని అంటే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఈయన ఆలోచన చేసి వీడి దగ్గర నుంచి అవే కాదు మరి 16,000 మంది అమ్మాయిలను కూడా తీసుకుని వెళ్ళి వధించడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా విడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా, అది కూడా వచ్చింది. కాబట్టి ఏం చేశాడు ఈయన, నేరుగా ప్రాగ్జ్యోతిష్పురానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈయన ఉన్నది ఎక్కడ? కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా అక్కడికి, ద్వారక్కి వెళ్ళిపోయాడుగా. అప్పుడెప్పుడో ఫస్ట్ మిత్రవందం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు, కాళీందిని తీసుకొచ్చినప్పుడే ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు, కూడా అయిపోయాయి. ఇప్పుడు ఈయన ఉన్నది ఎక్కడ? ద్వారక ఎక్కడుంది చూసారా? ఎక్కడుంది ద్వారక? భారతదేశానికి వాయువ్య దిక్కున చివరిగా సముద్రంలో ఉంది. మరి ఇది నరకాసురుడి ప్రాంతం ఎక్కడుంది? కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది. భారతదేశానికి వాయువ్య మూల అది ఉంటే, ఈశాన్య మూల ఇది. మొత్తం భారతదేశం అంతా మధ్యలో ఉంది. వాస్తవానికి వేల కిలోమీటర్లు కదా. మీరు అక్కడి నుంచి ఈయన ఇక్కడికి ఎలా వెళ్ళాలి? సైన్యాన్ని అంతా తీసుకుని వెళ్ళాలంటే ఇంకెంత పడుతుంది? ఆయన ఏం చేశాడు, అవన్నీ ఏం పెట్టుకోకుండా నేరుగా గరుత్మంతుడిని పిలిచాడు. గరుత్మంతుడిని ఎక్కేశాడు. గరుత్మంతుడిని ఎక్కి
వెళుతూ 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 ఉంటే ఏమైంది, ఈమె సత్యభామాదేవి నేను కూడా వస్తాను అని. అవునా? ఆయన పిలిచాడా? పిలవలే. మరి ఎలా వస్తానని ఆమెకి ఎందుకు కలిగింది? వెళ్ళేది ఏమైనా సినిమాకా, పార్కుకా, విహారయాత్రకా? యుద్ధానికి కదా. ఆమెను ఎలా వస్తానని ఎలా ఉంది? ఇదే ప్రేరణ. అర్థమైందా? ప్రేరణ భగవంతుడిదే. ఎందుకు? ఆ భూదేవి యొక్క ప్రతిరూపమే ఇక్కడ సత్యభామాదేవి. అవునా? వాడెవరు? భూదేవి కుమారుడు. వాడికి తండ్రి ఎవరు? విష్ణుదేవుడే. అవునా? అక్కడున్నారే విష్ణుదేవుడు, భూదేవి వీడికి తల్లిదండ్రులు కదా. ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్తున్నాడు? కొడుకుని చంపడానికి. అది ఏంటండి? ఆయన గుర్తుందా లేదా? ఆయన గుర్తుంది కానీ ఆమె గుర్తులేదు. అవునా? ఆమె గుర్తులేదు కదా. ఓకే, ఒకవేళ ఆయన చంపేసి వచ్చాడు అని అనుకోండి. అవునా కదా. ఆయన ఎందుకు చేయాల్సింది వస్తుంది ఆయనకు తెలుస్తుంది. మరి ఈమెకు తెలుస్తుందా? ఈయనకి తెలుస్తుందా? లేదు. దెబ్బలాడేది ఎవరు మళ్ళీ? ఆమె దెబ్బలాడుతుంది. అవునా కదా. ఆమె వెళ్ళి చంపేసి రాపో అన్నప్పటికీ కూడా మళ్ళీ గుర్తొచ్చిందంటే ఆమె దెబ్బలాడుతుంది. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఆ నింద ఈయన మీద పడకుండా ఉండడానికి నెమ్మదిగా లోపల నుంచి ప్రేరణ ఇచ్చాడు. ప్రేరణ ఇచ్చి రా. అవునా? తీసుకుని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ తన మీద వెళ్ళాడు కదా, గరుత్మంతుడి మీద వెళ్ళాడు. ఆ మూల నుండి ఈ వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ అత్యంత ఏది అవన్నీ హిమాలయాలే కదా. సైడ్ నుంచి ఇటు మొత్తం హిమాలయాలే. అన్నీ చూసుకుంటూ చూపిస్తూ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రాచ్యురీశ్వరం. ఆయన వెళుతున్నాడు. వెళుతుంటే ఇవన్నీ కూడా వచ్చేసాయట. ఏమిటి? కౌమోదకి అనే గద, సుదర్శన చక్రము, నందకం అనే కత్తి, ఆ తర్వాత పాంచజన్యం శంఖం, శంఖ చక్ర గద, ఇవన్నీ వచ్చేసాయి. ఆయుధాలు కదా అవన్నీ కూడా ఆయన వెంట వచ్చేసాయి. ఓకే, వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమిటి? వాడు రాజ్యం బలమయ్యే కొద్దీ మొట్టమొదట ఏం చేస్తారు? సైన్యాన్ని బలపరుచుకుంటారు. రాజ్యం బలంగా ఉండాలి అని అంటే సైన్యం బలంగా ఉండాలి. అవునా? మొన్న ఇండియా మీదకి వెళ్ళి 40 మందిని చంపేసి వచ్చేసిస్తే ఎంతమంది చంపారు కదా. 40 మంది చంపేసి వచ్చేస్తే ఇండియా భయపడిపోయి పరుగులెత్తిపోయి ఎందుకు? వాళ్ళకి అనుభవం. ఎందుకు? ప్రారంభం నుండి కూడా మొట్టమొదటి ప్రధానమంత్రి దగ్గర నుండి కూడా ఇండియా మీదకి వెళ్ళి ఏదైనా గొడవ చేసి చూస్తే వాళ్ళు రాజీకి వస్తారు. ఇది తీసుకురా బాబు. వాళ్ళకేం దేశభక్తి ఎందుకు ఉంటుంది? అవునా కాదా? వాళ్ళ భారతీయులా? ఏమయ్యా ఈ దేశం యొక్క స్వభావం సంస్కృతి నేర్చుకున్న వాళ్ళ? ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అటు చైనా కొంచెం, పాకిస్తాన్ కొంచెం, బంగ్లాదేశ్ కొంచెం, బర్మాకు కొంచెం, శ్రీలంకకు కొంచెం హాయిగా పంచిపెట్టేశారు వాళ్ళంతా ఇంతకుముందు. అవునా? ఇప్పుడు కూడా వీళ్ళు అనుకున్నారు, భయపడిపోతారు వీళ్ళు అని. పైగా మీ ప్రధానమంత్రికి చెప్పుకోకండి. ఏం చేశారు? తిరిగి వచ్చి వాళ్ళకి అర్థమైందో లేదో, మన సైన్యం మహాబలంతో ఉంది, మా నాయకుడు మహా సంకల్ప బలంతో ఉన్నాడు. అంతేకాదు మా నాయకుడు అందరినీ ఏకం చేయగలడు. తిరిగి కొట్టేటప్పటికి ఏడ్చిపోయారు. అలాగే దేశం యొక్క బలం వాళ్ళ సైనికుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సైనికులను అంతటినీ కూడా నడిపించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది కదా. వీడు కూడా ఏం చేశాడు? మహా బలగాన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు? నరకాసురుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు వాడు? అవునా? ఎక్కడో ఆయన కృతయుగంలో కదా భూమిని రక్షించింది వరాహమూర్తి ఆదివారం. అప్పుడెప్పుడో పుట్టాడు. అట్లా బలపడిపోయాడు. వాడికి మురాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడట.
వాడు మొత్తం భూగోళానంతటిని కబళించగలిగిన శక్తి కలిగిన వాడు వీళ్ళ సైన్యాధ్యక్షుడు. అవునా? వాడు అదే రక్షకుడు, ప్రాగ్జ్యోతిష్వరాన్ని రక్షించేటువంటి వాడు. ఏమంటారు? క్షేత్రపాలకుడు, క్షేత్ర రక్షకుడు అని అంటారు కదా. కాశీకి క్షేత్ర రక్షకుడు ఎవరయ్యా అంటే కాలభైరవుడు అని కదా. అట్లాగా నగరాన్ని రక్షించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లంకాన్ని రక్షించే లంకాది దేవత లంకిడి. అలాగే ఇక్కడ కూడా మురాసురుడు యొక్క రక్షణలో ఉంది. అది చూశాడు. వాడు త్రిశూలం పట్టుకో ఉంటాడట. వాడికి 5 శిరస్సులు ఉంటాయట. అవునా? 3 లోకాలని మింగేద్దామా అని అంత ఇదిగా ఉంటాడట. అని చూశాడు. చూస్తూనే ఎవరు వచ్చారు మొదట? గరుత్మంతుడు వచ్చాడు ముందు. గరుత్మంతుడి మీదకి దూకాడు వాడు. గరుత్మంతుడికి దూకితే కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనకి కృష్ణుడికి యుద్ధం జరిగింది. ఏమయ్యా ఎన్ని రోజులు జరిగిందయ్యా? అట్లా జరిగిందయ్యా యుద్ధం. చూడండి 11. వ్యసోపపాతాంబసి వృత్తశీర్షో నిగృత్త శృంగోద్రివేంద్ర తేజస తస్యాత్మజా సప్త పితుర్వధాతురా. తచ్చస్త్రకూటం భగవాన్ సుమార్గణై అమోఘ వీర్య స్త్రీలశ్చకర్త తాన్వేషముఖ్యాననయత్యవక్షయం నివృత్త శీర్షోరుభుజాంగ్రివర్మణ స్యానీకపానచ్యుతచక్రసాయకై తదా నిరస్తాన్ నిరీక్ష దుర్మర్షణ అస్త్రవన్మదై ఘజై పయోధి ప్రభవైర్నిక దృష్ట్వా సవార్యం సూర్యోపరిష్టాత్ కృష్ణం సతస్మై యోధాశ్చ సర్వే యుగభస్మ వివ్యదుః తద్భౌమ సైన్యం భగవాన్ గదాగ్రజో విచిత్రవాజైర్నిశితైశిలీముఖైః వికృత్త బాహోరశిరోద్ర విగ్రహం చకార తర్హేవ. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది? ఈ మురాసురుడు భగవంతుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు వాడికి అర్థం కాలేదు. సామాన్య మానవుడు కదా అనుకుంటాడు. ఎవడైనా అంతేగా. ఇప్పుడు మహాత్ముడు ఊర్లోకి వచ్చాడు అని అంటే ఎవరికి తెలుస్తుంది? ఏం లేదు, వెనకలు ఎంత హంగామాతో వచ్చాడు కదా. పటాలం కదా, వెనక గ్రూపు జనాలు వచ్చారా, ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ముందు వాయిద్యాలు ఉన్నాయా, అన్నిటికంటే ముందు టపాకాయలు వెళ్తున్నాయి. అవునా కదా? ఆయన ఎట్లా ఎట్లాంటి బట్టలు ఉన్నాడు, ఎట్లా పెద్ద వాహనం మీద వచ్చి ఎలా తెలుస్తుంది? ఒకసారి మేము బ్రహ్మచారులుగా ఉన్నాం కోర్సులో. అది కోర్సులో ఉండేటప్పుడు ఏమైంది అని అంటే, ఏదో యాత్రకి ఏదో వెళ్ళాం. అన్నవరానికి వెళ్ళాం. అన్నవరం వెళుతూ ఉంటే మా వేద పండితులు వారు ఏం చెప్పారు, అయ్యా మా గురువు గారు ఉంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళు, ఒకసారి కలవండి అన్నారు. భీమవరంలోనూ ఎక్కడో క్యాంప్ ఏదో జరిగింది. భీమవరంలో అక్కడెక్కడ శాంతాశ్రమం. అన్నవరానికి వెళుతున్నామంటే ఆయన వేద పండితులు వారు చెప్పారు, మా గురువు గారు శ్రీరామ శర్మ అని ఆయన 4 వేదాలు చదువుకున్నారు కంఠోపాఠం. 4 వేదాలు చూడకుండా చెప్పేస్తారు. ఒకసారి కలవండి అయ్యా. ఓ సంతోషం కదా, అంతకంటే ఇంకేముంది అనుకుని మేము ఏం చేసాం, అంత దేవాలయం అంతా చూస్తూ అందరిని పురోహితులందరినీ అడుగుతూ వస్తున్నాం, అయ్యా శ్రీరామ శర్మ గారు ఎక్కడ ఉంటారంటే. చివరికి ఏంటంటే ప్రారంభం వచ్చి గణపతి గుడి ఉంటుంది, గణపతి గుడి దగ్గర ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన స్తంభం దగ్గర అక్కడ కూర్చొని పాత బట్టలే మళ్ళీ పంచి ఉంటాయి కదా చేసుకుని చదువుకుంటున్నాం.
నేరుగా వెళ్ళి ఆయన్ని అడిగాం, ఏమయ్యా మా గురువు గారు, మా వేద పండితుల వారి గురువు గారు శ్రీరామశర్మ గారు ఇక్కడ ఉన్నారట, చెప్పగలరా? మీరెవరు? ఇట్లాగే చిన్మయ మిషన్, చిన్మయారాయణ ఆశ్రమంలో శారదామాత గారు శిష్యులు హనుమత్ శర్మ గారు మాకు ఈ విధంగా వేదం చెప్తూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు అని, మా బ్రహ్మచారి కోర్సు అయిపోయింది, ఇప్పుడు ఒకసారి కూర్చోండి అన్నాను. కూర్చోండి అన్న తర్వాత ఆయన నేనే శ్రీరామశర్మ గారు, ఈ రామశర్మ గారిని నమస్కారం. పెద్ద ఆయన, చిన్నపిల్లలు మేము, మాకెంత 25 ఏళ్ళు. పెద్ద ఆయన మాట్లాడుతూ అయ్యా మీరు ఏం చేస్తున్నారు? ఆయన అన్నాడు, 3 వేదాలు అయిపోయాయి, 4వ వేదం కంఠపాఠం చేస్తుంది, బాగా చూస్తుంది, చదువుకుంటాం. 4వ వేదం అధర్వణ వేదం అంటే 4 వేదాలు కలిసిన పండితుడు ఎలా ఉంటాడు? 2 ఆశీర్వచన మంత్రాలు ఇస్తే చాలు వాళ్ళంతా జపమాలు వేసి ఇంత విభూతి ముట్టాలు పెట్టి శరగోపం చేత బట్టి ఘనంగా చదువుతాడు. వాడికి వచ్చిన మంత్రం ఒకటే, అది కూడా సగం వస్తుంది కదా. ఈయన అవునా 4 వేదాలు తర్వాత రిక్వెస్ట్ చేసాం, అయ్యా గాయత్రి మంత్రాన్ని సామవేదంలో మీ నోటికుండా వినాలనుకుంటున్నాం. ఆయన అలా చూస్తాం, మీరు గాయత్రి చేస్తారా? చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మా గురువు గారు ఉపదేశం చేస్తాం, మేము చేస్తాం. సరే వినండి. ఒక గాయత్రి మంత్రమే 1/2 గంట చెప్తాడు. గాయత్రి మంత్రం ఎంతసేపు పడుతుంది? నిదానంగా చెప్పిన ఒక 20-30 సెకండ్లు. ఆయన 1/2 గంట గాయత్రి మంత్రం. ఎన్ని స్వరాలండి దానికి, ఒక అక్షరానికి ఎన్ని, సామవేదంలో. అవునా? ఆయన చూడండి, అంత పెద్ద పండితుడు ఆ దేవాలయంలో ఎంత నిరాడంబరంగా మొదలుకొచ్చి ఉన్నాడు. అయ్యా బాహ్యంగా హంగామాలను పెంచే కొద్దీ లోపల జ్ఞాపక శక్తి ఎగిరిపోతుంది, విషయ చింతనలోకి పరుగులు తీస్తుంది, దృష్టి తమస్సులో పడిపోతుంది, ఆలోచన రజోగుణంలో విజృంభిస్తాయి. కానీ ఎవరికి దైవం మీద దృష్టి ఉందో, జ్ఞానం మీద దృష్టి ఉందో నిరాడంబరంగా ఉంటారు. ఆడంబరాలు నిజంగా లోపల గొప్పతనం అంటే ఏ ఆడంబరాలు కావాలి? అవునా కదా? మెప్పుదల ఎవరి నుండి కావాలి? భగవంతుడి నుంచి కావాలి. అవునా? బయట ఎవరి నుంచి కావాలి కదా? అయితే లోపల భగవంతుడిని చూడగలిగిన వాడికి ఇవన్నీ గుర్తొస్తాయి. లోపల భగవంతుడిని చూడలేకపోతే ఏం చేస్తారు? అప్పుడు బయట చూడడం, ఎవరెవరు నన్ను గౌరవిస్తారా చూస్తారు బయట వాళ్ళు. ఎందుకు? ఇందుకే వేరే ఏముంటుంది ఇంకా? ఎందుకో లేకపోతే శాలువలు కప్పుతారో కిరీటాలు పెడతారో కదా. కానీ అందరికంటే గొప్పవాడు అస్సలు ఉన్నవాడు ఒక్కడే అని తెలిసిన తర్వాత, గొప్పతనం అంతా ఆయనదే అని గుర్తించిన తర్వాత ఇంక దృష్టి బయటికి వెళ్ళదు కదా. ఇక్కడ ఉన్నది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు భరతమైత్రమైన వచ్చాడు. వాడేమనుకుంటున్నాడా ఆ రాక్షసుడు? నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నాడు. అవరా చంపేస్తాను అని అనుకున్నాడు. ఈయన ఆట జరగాలి కదా, ఏదైనా అట్లా వచ్చేసి ఇట్లా పూడ్చేసి వెళ్ళిపోతే ఇంకేముంది? ఇప్పుడు కురుక్షేత్రం అంతమంది ఉన్నారు, కృష్ణుడు అనుకుంటే అందరిని చంపడానికి ఎంతసేపు పడుతుంది? ఏం చేయాల్సిన అవసరం లేదు, అందరిలో ఉన్న ఆత్మని ఇంటికి లాగేస్తే చాలు. ఇప్పుడు గేట్ లోపలికి వచ్చామంటే ఎన్ని బల్బులు వెలుగుతున్నాయి? చాలా వెలుగుతున్నాయండి, అవునా కదా? అన్నీ ఆపడానికి ఎంత టైం పడుతుంది? అవునా? మెయిన్ స్విచ్ ఆపితే సెకండే, అవునా కదా? అలాగే ఈయన కూడా మెయిన్ స్విచ్ ఆపేస్తాడు, రాని అందరూ పోతారు ఒకేసారి. కానీ అది ఆట కాదు కదా, అది ఆట కాదు కదా. సినిమా తీస్తాడు డైరెక్టరు, సంవత్సరాల కొద్దీ తీస్తారు, 2 గంటల్లో చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా ఆట ఆడించాలి కదా. అసలు వాడు అనుకున్నాడు నాకంటే గొప్పవాడు ఎవరు లేడని. వాడు వెనక కూడా సైన్యం ఉన్నాను. ఆ సైన్యం 3 ప్రాకారాలలో 3 రకాల సైన్యాన్ని అంతటినీ పెట్టాడట వాడు. 3 రకాల సైన్యం పెట్టాడట.
భగవంతుడు వాళ్ళందరినీ తలకాయలు గడ్డి దించినట్టు దించి పారేసాడు, వరుస పెట్టాడు అందరం. అవురా, ఆ తర్వాత ఏమైంది? ఈయన వాడొచ్చాడు చివరికి. ఎవరు? నరకాసురుడు వచ్చాడు. వాడొచ్చి పెద్ద అణుబాంబు అంటారే, శతఘ్ని, అలాంటి ప్రయోగాలు చేశాడట భగవంతుని మీద. ఏం చేస్తాయి ఇవన్నీ? ఇన్ని మొత్తం తీసి పారేశాడు ఆయన. చూడండి 17. యానియోడై ప్రయుక్తాని శస్త్రాస్త్రాణి కురుద్వః హరిస్తాన్యచ్చిన తీక్ష్ణై శరైరేకైక శస్త్రభిః ఉక్యమాన గరుత్మతాహన్యమానాస్తుండపక్షభై పురమేవావిషన్నార్థ నరకో యుజ్యత దృష్ట్వా సకుండలం చారు కిరీటభూషణం బభో పృథివ్యాం పతితం సముజ్వలతు ఆహేతి సాధ్వేదృశయ సురేశ్వర మాలైర్ముకుందం వికిరంతైడిరే తతస్య భూ కృష్ణముపేత్య కుండలే సవైజయంత్యా వనమాలయార్పయతు ప్రాచేత సంఛత్రమదో మహామణిం హస్తౌషీఢ శ్వేషం దేవీ దేవవరార్చితం ప్రాంజలి ప్రణత రాజన్ భక్తి ప్రవణయా ధియా. అప్పుడు వరుసగా ఖండించి పారేశాడు ఆయన. జనాలు, గుర్రాలు, ఏనుగులు, మనిషి కాల్బలం అంటారు జనాలు, అంతా రాక్షసులే. అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఊనాను గరుత్మంతుడు చంపడానికి ట్రై చేస్తున్నారు, కృష్ణుడు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా? ఆ పైన ఆమె ఎవరు? సత్యభామది. అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె కూర్చొనే ఉంది గరుత్మంతుడి మీదనే. వీళ్ళ యుద్ధం జరుగుతూనే ఉంది. జరుగుతూ ఊళ్ళంతా మంది వరుస పెట్టి వచ్చిన వాడు వచ్చినట్టు వేసి పారేస్తున్నాడు. ఎవరు ఎక్కడం లేదు. వీడు వాడి పక్క సైన్యం అంతా ఉంటుంది కదా, వాడు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఏమైంది? ఇంకా భూమిరువాచ నమస్తే దేవదేవేశ శంకరచక్ర గదాధర భక్తేశ్వరూపాయ పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజామ్రయే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయ తే నమః అజాయ జనయేత్రేస్య బ్రహ్మణే నంతసిద్ధయే పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే త్వం వైసి క్షూరయ ఉత్కటం ప్రభో తమో నిరోధాయ వివర్త్య సంవృతః స్థానాయ సత్వం జగతో జగత్పతే కాలప్రధానం అహం పయో జ్యోతిరథానిలోర్భో మాత్రాణి దేవ కర్తా మహానిత్యఖిలం చరాచరం తస్మాశోయం తవ పాదపంకజం భీత ప్రపన్నార్తిహరోపస్ తత్పాలయైనం గురుహస్తపంకజం శిరస్య ముఖ్యాఖిల కల్మష సుఖభువాచ. భూమిరువాచ, భూదేవి చెప్తుంది. యుద్ధం భయంకరంగా ఎక్కడ జరుగుతుంది యుద్ధం. దాంట్లో పాల్గొంది ఎవరు? సత్యభామని చూసింది కృష్ణ భగవానాన్ని పొగుడుతూ ఉంది. ఒక్కసారి నమస్తే దేవదేవీశ, దేవతలకే దేవైన శంఖచక్ర గదారూపాయ ఉపాత్తరూపాయ భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు నమోస్తుతే పరమాత్మని. అయ్యా నీకు నమస్కారం పరమాత్మ. నమః పంకజనాభాయ, పంకజనాభుడు పద్మాన్ని నాభి కలిగినటువంటి వాడు. నమః పంకజమాలిని, ఆ పద్మాన్ని మెడలో మాలగా కలిగిన వాడు. నమః పంకజనేత్రాయ,
పద్మాలు అంటే నేత్రాలు కలిగిన నమః పంకజాంగ్రయే. ఆయన పాదాలలో కూడా ఆ చేతాలలో కూడా పద్మాలు ఉంటాయట. అనా నమో నమోవతే నమో భగవతే తుభ్యం. అయ్యా నీకు నమస్కారం, వాసుదేవాయ విష్ణువే, వసుదేవ సుతుడు అయినటువంటి విష్ణువు అయినటువంటి వాడు, పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయ అనమాట. ఒక్కసారి మీకు లోపల నుండి అనుకుంటూ వచ్చింది. ఇదంతా ఉపాసన మంత్రాలు ఇవి. ఒక భయంకరమైనటువంటి శత్రువులు ఎదురైతే అవరా అందరినీ జయించేవాడు, అందరినీ రక్షించేవాడు లోపల ఉన్న భగవంతుడే. రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే. అది గుర్తుంచుకోగలగాలి. ఎప్పుడు బాగా కష్టం ఎదురయ్యింది అని అంటే లోపల ఆయన్ని ఆర్తిగా తలుసుకోగలిగితే, ఆర్తిగా ప్రార్థించగలిగితే ఏమవుతుంది? ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా ఒకరు కష్టపెట్టారో అని అనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది, తాపం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, అవునా, శత్రుత్వం వస్తుంది. లోపల అందరూ ఒకటైన భావం ఎగిరిపోతుంది. కానీ నాకు భగవంతుడు కావాలి అనుకున్న వాడికి, భక్తుడికి సమస్యలు వస్తాయి రావా? వస్తారావా? అందరూ అనుకుంటారు వాడు భక్తుడు, అడిగేం చేసిన అమాయకుడు కదా. నిజమైన భక్తుడు అన్నీ తెలుసు, కానీ భగవంతుని ప్రార్థిస్తాడు. భగవాన్, అందరిలో ఉన్నది నువ్వే, అన్నీ చేయించేది నువ్వే, శిక్షించేది నువ్వే, రక్షించేది నువ్వే. అయ్యా నాకు నువ్వు కావాలి, నన్నేం చేయమంటావో చెప్పు. అవునా? నేను తలుచుకుంటూ కూర్చుంటా, అన్నీ నువ్వే చేసే అనడు. అన్నీ నువ్వేగా, నీ ఇష్టమైనట్టు చేసుకో అనడు. భగవద్గీత అంతా బోధించిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు? అర్జున, చెప్పాల్సిందంతా చెప్పేశానయ్యా, నువ్వు బాగా చదివి అదే అర్థం చేసుకొని నీకు ఇష్టమైంది చెయ్యవయ్యా. మళ్ళీ అన్నాడు, అర్జున నువ్వు నాకు చాలా ఇష్టం కాబట్టి నీ మనసు నా ఎందే పెట్టు, బుద్ధి నా ఎందే పెట్టు, నా కొరకే పని చేయి, నన్నే లక్ష్యంగా పెట్టు. అక్కడ ఇష్టం వచ్చిన నడుచుకోమన్నాడు కదా. మళ్ళీ అంటే అయ్యా నీ ఇష్టము అని అంటే నువ్వు తరించాలని కోరుకో, దానికి అనుగుణంగా నడుచుకో. అర్థమైందా? నాకు ఇష్టమైనట్టు చేసుకుంటా, నువ్వే చెప్పావు కదా నా ఇష్టమైనట్టు చేసుకుంటా. అవునా? మనుషులు కూడా గురువుల దగ్గరికి, స్వాముల దగ్గరికి, దేవుడి దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కూడా నేను చెప్పాడు ఇష్టమైనట్టు చేసుకోమని. నువ్వు చెప్పేదే నేను చేశా. ఏం జరిగినా నీ ఇష్టమే. మంచి జరిగితే నా ప్రతిభ అంటాడు జనం, చెడు జరిగితే కదా ఏమవుతుంది? సహజంగా కష్టాలు దుఃఖాలు వస్తే నీకే అంటాడు, సుఖాలు లాభాలు వస్తే నాకే అంటాడు. స్వార్థపరుడు. 99% సుఖాలు ఇచ్చి 1% కష్టాలు ఇచ్చినా ఆ 99% గుర్తుంచుకోడు, ఈ 1% పట్టుకొని విమర్శిస్తాడు. వాడిని కృతజ్ఞనుడు అంటారు. కృతజ్ఞత కావాలి. అవునా? అప్పుడేమవుతుంది? భగవంతుడు చెప్పిన సూచన ఇస్తాడు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అమ్మవారు పక్కనే కూర్చొని, ప్రకృతి మాత కదా దేవి, ఆమె ఆయన పొగుడుతుంది, అయ్యా అంతా నువ్వే కదయ్యా. ఇక్కడ పంకజ 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 ఉంటాయి. ఎందుకు ఇన్నిసార్లు అంది? పంక అంటే మట్టి, బురద, భూమి, మట్టి. అందరూ పుట్టింది ఎక్కడి నుంచి? అక్కడనే. అందరూ తిరిగేది ఎక్కడ? అందరూ తినేది ఏంటి? అవునా కదా? అందరూ పెరిగేది దేనివల్ల? ఒకసారి చూసండి, అందరూ జీవించేది దేనివల్ల? దానివల్ల కదా. అందరూ మళ్ళీ కలిసిపోయారు ఎక్కడ? అవునా కదా? విజ్ఞానవంతుడు గుర్తుంటుంది, అవునా? అజ్ఞాని అల్పంగా భావిస్తాడు. దానికే పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు మట్టి తింటారండి, కృతజ్ఞతలు కూడా చూపిస్తుందండి. ఆ తర్వాత మట్టిని ధృవీకరించేవాడు, అవునా? ఇప్పుడు
పల్లెటూళ్ళలో పూర్వం సపోజ్ మీరు ఆడుకున్నారో లేదో మరి బయట అవునా, వర్షం వచ్చిందిరా అంటే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి, అవునా, స్కూల్ నుంచి వచ్చారంటే ఇప్పుడు దుమ్ములోకి వెళ్ళి తిరిగేసి ఆడుకుంటా ఉన్నాను. ఆనందం వేరండి, తృప్తి వేరండి. అన్నీ పోయాయి. ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్లో, ఫోన్ చేతిలో, అవునా, చేతిలో ఫోన్ కదా. కానీ అక్కడ భూమితో మనకున్నటువంటి సంబంధం ఏంటండి? కానీ వివేకవంతుడు ఉన్నాడే కదా, పద్మాన్ని చూసి నేర్చుకుంటాడు. ఏమిటి అంటే బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, కానీ బురద అంటుకోదు. బురద అంటుకోదు. దానికి ఏంటంటే అందరూ ప్రపంచంలో ఉండాల్సిందే, ప్రపంచంలో ఉండాల్సిందే కదా. కానీ ప్రపంచం వైపు మనం ఏ దృష్టితో చూస్తే అది కనిపిస్తుంది. ఏమండి, సరైన వివేక వైరాగ్య దృష్టితో చూస్తే ఏం కనిపిస్తుంది? ఏది ఉందో అది కనిపిస్తుంది. ఒకటి, వెనకల భగవంతుడే అందరిలో, కానీ వాళ్ళ వ్యవహారాలన్నీ సమంగా ఉంటాయా? 199 మంది వ్యవహారాలు ఇట్లా ఉంటాయి. అర్ధకామాల కోసమే రాకులాడడం, కొట్టుకోవడం, దెబ్బలు తినడం, అవునా, ఏమేమి తిరుగుతుంటాయి. ఉన్నదని అంతా అది తెలియాలి, ఇది తెలియాలి, కానీ నీ లక్ష్యం ఏదో అట్లా ఆక్కుని వెళ్ళిపోతుంది నీ జీవితాన్ని. నువ్వు, అవునా, నిజంగా ప్రశాంతంగా సుఖంగా ఉండదలుచుకున్నావా? నిజాయితీగా పనిచేయదలుచుకున్నావా? ధర్మబద్ధంగా వ్యవహరించదలుచుకున్నావా? నీకు ఆయన కావాలి అని అనిపిస్తుంది, అవునా, భగవంతుడు కావాలి అనుకుంటే ఇవన్నీ ఉండాలి. ఓకే, ఇలాగ వ్యవహరించాలి అనుకుంటే కదా, జనరల్గా ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడతారు, కూడా జరగనీయకుండా కూడా అడ్డుపడతారు. అవునా, మంచి జరగకుండా అడ్డుపడతారు. ఎదుర్కోవాలి కూడా, ఎదుర్కోవాలి, అవునా, ఎదుర్కోవాలి కదా. అదే ఇక్కడ ఆమె చెప్పకనే చెప్తుంది, నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయ నమః. లక్ష్యం ఆయన వైపు ఉండాలి. అయ్యా, వసు అంటే ప్రకృతి, వాసుదేవ ప్రకృతిని వెలిగించేవాడు, అందరిలో ఉన్నవాడు నువ్వే, నీకు నమస్కారం. అంతటా ఉన్నవాడు నువ్వే, భూమి అంతటా కాదు, జగత్ అంతా కూడా నీలోనే ఉందయ్యా. పురుషాయ ఆదిబీజాయ, పరమ పురుషుడు నువ్వే అయ్యా. యావత్ బ్రహ్మాండానికి బీజం వేసింది నువ్వే. ఎలా పుట్టావండి? అమ్మ నాన్న వల్ల పుట్టావండి. మొట్టమొదటి చూడు, అసలు కారణ శరీరంలో బీజం వేసింది చైతన్యం ఆయన. అది కదిలే సూక్ష్మ శరీరం అయింది. సూక్ష్మ శరీరం తల్లి గర్భంలోకి వచ్చి స్థూల శరీరాన్ని తయారు చేసుకొని వచ్చింది కదా. ఆదిబీజాయ పూర్ణబోధాయ. ఏమయ్యా, బీజం వేసావు, నువ్వేమైనా సంసారంలో పడ్డావా? గంపడ పిల్లలండి పాపం సంసారంలో పుట్టుబిట్టి ఆడుతున్నాడండి. నో 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 నో. బ్రహ్మాండానం తట్టి కనింది ఆయనే, కానీ ఆయన సంసారంలో పడలేదు. అజాయ, పుట్టుకే లేనివాడు. జనయిత్రి, అందరిని పుట్టించినవాడు. అస బ్రహ్మణే అనంత శక్తి అయ్యా, పరబ్రహ్మం నువ్వే, అనంత శక్తివంతుడు. పరావరాత్మన్, అన్నిటికంటే పైన ఉన్నవాడు. భూతాత్మన్, జీవులందరిలో ఉన్నవాడు. పరమాత్మన్, అన్నిటికీ అతీతమైన వాడే కూడా. నమోస్తుతే, నీకు నమస్కారం అయ్యా. ఎవరు ఇదంతా పొగుడుతుంది? భూదేవి పొగుడుతుంది. తొంభై శిశుక్షు ఉత్కటం ప్రభు. అయ్యా, దీని అంతటిని సృజిస్తూ ఉన్నవాడివి నువ్వే, అవునా, లయం చేసేవాడివి నువ్వే, రక్షించేవాడివి నువ్వే కదా. నువ్వు లేకుండా ఏమీ లేదయ్యా. పుట్టించేది నువ్వే, ఉండేది నువ్వే, కలిపేసుకునేది నువ్వే, మిగిలేది కూడా నువ్వే. ఆమెకు లోపల నుండి భక్తి పొంగుకొని వచ్చింది, ఆయన పొగుడుతూ ఉంది. ఏమైంది అప్పుడు? 32. శ్రీ శుక ఉవాచ ఇది భూమ్యార్ధితో వా
భగవాన్ భక్తి నమ్రయ దత్వా భయం భౌమగృహం ప్రావిశత్ సకలర్దిమతు తత్ర రాజన్య కన్యానాం షట్ ఓకే. అయితే ఏమైందండి, ఇంత భక్తి ఆమెలోంచి పొంగుకొని ఎందుకు వచ్చింది అని అంటే, యుద్ధం జరుగుతుంది, ఆ మురాసురుడు రాక్షసులు అందరూ చంపేశాడు, నరకాసురుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. నరకాసురుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయనతో డైరెక్ట్గా వచ్చాను యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు మహాభారతం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈయన స్పృహ కోల్పోతాడండి. అప్పుడు ఆమె పక్కకు తీసుకొని వెళ్ళిపోయి ఆయన స్పృహ వచ్చేటట్టు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన మేలుకున్న తర్వాత మళ్ళీ ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఈయన చూసి చక్రంతో వేసేస్తాడు, చచ్చిపోతాడు. ఎవరు? నరకాసురుడు. చనిపోయిన తర్వాత ఆమె ఇదంతా ప్రార్థన చేస్తుంది. ఎవరిని? నారాయణమూర్తి. అయ్యా నువ్వు నారాయణమూర్తివే చెప్తుంది. ఇదిగో నువ్వు మొట్టమొదటి ఆది పురుషుడుగా ఉన్నావు, నేనుండే ప్రకృతి బయటకు వచ్చింది, ప్రకృతి కదిలింది, పంచ గుణాలుగా మారింది, గుణాలు కదిలాయి, సూక్ష్మ శరీరం తయారయ్యాయి. తర్వాత అదిగో అవి పంచతన్మాత్రలు బయటకు వచ్చాయి, సూక్ష్మ శరీరం తయారైంది, పంచతన్మాత్రలు పంచీకరణ చెందాయి. తర్వాత స్థూలమైన ప్రపంచం అంతా సర్వ నామరూపాలు తయారయ్యాయి. నామరూపాలలో నువ్వు ప్రవేశించావు. అప్పుడు జీవరాశులన్నీ కలుపు అంతా నువ్వేనయ్యా. ఇలాగా పడింది. అవునా? పొగిడిన తర్వాత ఏం చేశారు? వీళ్ళు పడిపోయినాడు కదా. పడిపోయిన తర్వాత వాడు కొడుకున్నాడు, నరకాసురుడి కొడుకు భగదత్తుడు. భగదత్తుడు అనేవాడు నరకాసురుడి కొడుకు. వాడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అవునా? ఆయన ఏమో దీన్ని స్వాధీనం చేసుకోలే. ఒక్కొక్క దేశాన్ని జయించి స్వాధీనం చేసేసుకున్న సంపదలన్నీ హెడ్ క్వార్టర్కి తరలించండి అని ఆ క్రిస్టియన్స్ ముస్లిం చేసి వచ్చారే, అలాగే చేయలే. మొత్తం మళ్ళీ వాళ్ళ కొడుకునే శిక్షణ ఇచ్చి జాగ్రత్త చెప్పి అక్కడ పట్టాభిషేకం చేశాడు కొడుక్కి. అవునా? అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది? నరకాసురుడి చెరలో ఉన్నారు 16,000 మంది. అందరూ 16,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బంధించాడు. ఏదో యాగం చేస్తున్నాడట. ఆ యాగంలో చివరిలో ఈ 16,000 మంది కానీ చంపేసేస్తే, బలిస్తే వాడికి ఏదో సిద్ధి లభిస్తుందట. సిద్ధి లభిస్తుందట. ఆ సిద్ధి కోసం వీడు ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సడన్గా సమయానికి స్వామి వచ్చాడు, వాడిని చంపాడు, వీళ్ళందరినీ విడిపించాడు. విడిపించేసిన తర్వాత వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? చాలా రోజుల నుంచి అన్ని వైపుల నుండే పట్టుకొచ్చుకున్నారు. ఎవరు కదా? చాలా రోజుల నుంచి. అప్పుడు ఏమైంది? వాళ్ళందరినీ విడిపించిన తర్వాత, అయ్యా వీళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా? వాళ్ళందరూ అన్నారు, మమ్మల్ని చంపేసి మేము చాలా రోజులు ఉన్నతమైన కుటుంబాల్లో, రాజ కుటుంబాల నుంచి మనం తీసుకొచ్చాడు. ఇన్ని రోజులు మేము ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలియదు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళితే ఎక్కడికి వెళ్ళాము అని అడిగితే ఏం చెప్పాలి మేము? మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు మా ఇళ్లలో మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? కాబట్టి మాకు ఈ జీవితం వద్దు, చంపేసే. చంపేదానికి చచ్చిపోవడానికే నేను రక్షించింది అన్నారు. లేకపోతే మాది ఒక విన్నపం, కోరిక. ఏమిటి అంటే, మాకు అందరికీ నువ్వు మంగళసూత్ర ధారణ చేయి, అంటే పెళ్లి చేసుకో.
నీ భార్యలము అని చెప్పుకున్నప్పుడు మా మీద ఎవరికి దోష దృష్టి పడదు. అవునా? పడేందంటే ఫలానాడు భార్య అన్నప్పుడు వాడు మహారాజు భార్య లేకపోతే రోడ్డు పని చేసేవాడు భార్య, ఒక భార్య అన్నప్పుడు వేరే వాడికి దోష దృష్టి కలగదు. రక్షణ అక్కడే ఉంటుంది. అవునా? అది గుర్తుకే పెళ్ళయిందా లేదా అనడానికే మంగళసూత్ర ధారణ, కొన్ని చిహ్నాలు ప్రదర్శిస్తాను. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం, అందరం పెళ్లి చేసుకున్నాం కదా, ఆయన చేసేస్తున్నాం. అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి కదా, వరుణుడి దగ్గర ఉన్న మణి, అది కూటమా, ఆమెవి అదితిదేవి కర్ణకుండలాలు, వరుణుడిది ఛత్రం. అంతేకాదు వీడు ఇంకా తీసుకొని వచ్చాడు కదా, అదేది మేరు పర్వతం, దేవతల నివాసం మణిపర్వతం, అది కూడా తీసుకెళ్ళిపోయాడు. అవన్నీ తిరిగి తీసుకొచ్చాడు, పర్వతం దగ్గర పెట్టేశాడు. ఇప్పుడు ఈ కర్ణ కుండలాలు వరుణుడి ఛత్రం ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? స్వర్గలోకానికి సంబంధించినవి. ఈ స్వర్గలోకానికి వెళ్ళాలి అని అంటే వెంటనే ఆయన ఐరావతాన్ని పంపించారు. ఇక్కడ నరకాసురుని సంహం చెప్పింది ఎవరు కదా, ఇంద్రుడు ఐరావతాన్ని పంపించాడు. ఈయన ఐరావతాన్ని ఎక్కి నేరుగా సత్యభామ దేవతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ నందనవనం అంతా ఉన్నాయి కదా, అది తిరుగుతూ సందర్భంలో పారిజాత వృక్షాన్ని చూసి సత్యభామదేవికి ఇష్టం కలిగింది. ఇది తీసుకెళ్ళి మన పెరట్లో పడుకుందామని మన గార్డెన్లో వాడుతారు. ఆయన తీసుకొని వస్తుంటే ఇంత జరిగిందంతా కూడా కృతజ్ఞత లేకుండా ఇంద్రుడు అడ్డుపడ్డాడు. మళ్ళీ ఇంద్రుడిని 4 బారి అవునా ఆ అహంకారాన్ని అడిచి ఆయన మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళ గార్డెన్లో వాడుతున్నారు. ఆ విధంగా సత్యభామాదేవి వలన పారిజాత వృక్షం భూలోకానికి వచ్చిందండి కదా. ఇంకా ఏమొచ్చింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది రేపు చూద్దాం. అది అయితే అత్యంత ముఖ్యమైన అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి సంభాషణ. జనరల్గా భౌతిక దృష్టి కలిగిన వాడు దేని మీద ఆసక్తి కలుగుతుంది, పురుషుడికైనా స్త్రీకైనా. ముఖ్యంగా సపోజ్ స్త్రీలకి ప్రపంచంలో ఏ విషయాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, ఏ విషయాల మీద ఉంటుంది? స్త్రీలకి, అపవివాహమైన స్త్రీలకి ప్రపంచం ఏ విషయాల మీద, ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుంది జనరల్గా? మొట్టమొదట ఆభరణాలు అవునా, తర్వాత బట్టలు అవునా, తర్వాత అలంకరణలు కదా, తర్వాత ఇంకా వెళ్ళేటువంటి కాస్మోటిక్స్ అంటే రకరకాల పెర్ఫ్యూమ్స్ అవునా, దృష్టి బాహ్యంగా ఇవన్నీ కావాలంటే ఇది బాగా ఉండాలి కదా. అన్నిటికంటే ముందు ఇదంతా ఏంటో భౌతిక దృష్టి కలిగినాడు. ప్రపంచంలో భౌతిక దృష్టి కలిగినప్పుడు రకరకాల దుస్తులు కావాలి, రకరకాల ఆభరణాలు కావాలి, అవునా, రకరకాల అలంకరణ కావాలి. ఇంకెందుకండి లక్షలు ఇది పెర్ఫ్యూమ్స్కి, మేకప్కి తగలబెట్టేవాళ్ళు ఉన్నారా లేదా? రోజుకి లక్షలు. కొంతమంది నర్సింగ్ అంటూ ఉంటారు, ఏదో చిన్న ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, అరగంట ప్రోగ్రామ్ ఏదో ఉంది, వాళ్ళు ఎంత మేకప్ వేసుకొని వస్తారు, అవునా, ఎంత మేకప్ వేసుకొని వస్తారు, అది వేయడానికి ఎంతమంది మనుషులు ఉంటారు కదా. జనరల్గా ఇవన్నీ ఉంటాయి. కానీ సంస్కారవతి అయినటువంటి స్త్రీకి ఏముంటుంది, నెమ్మదిగా దృష్టి భర్త వైపు ఉంటుందండి. భర్త క్షేమ ఆచారాలు, భర్త సంపాదన, కోర్స్, భర్త యోగక్షేమాలు. అంతేకాదు ఇంకా లోపల ఔన్నత్యంతో కూడా ఉత్తమ గుణాలు పెరుగుతున్నాయి అంటే ఇప్పుడేలా ఉంటుందండి, భర్త యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించుకోండి. అవునా,
కదా. అలాగే రుక్మిణీదేవి కృష్ణుడిని ఏం చూసి కావాలనుకుంది? అసలు చూసిందా? చూసిందా? కృష్ణుడు చూసిందా? కృష్ణుడు బ్యాక్గ్రౌండ్ చూసిందా? కానీ ఎవరో చెప్తే వినింది. ఈయన టెస్ట్ చేద్దాం అనుకున్నాం. అవునా? అయితే ఏమవుతుంది? భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారా లేదా? గొడవ పడతారా లేదా? గొడవ పడినప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటారా లేదా? అవును కదా. మీరు ఏమైనా అనండి, ఒకరి మీద ఒకరు జోక్స్ చేసుకోవడం జరుగుతుందా లేదా? అవి కొంచెం పెరిగాయి అంటే ఒకరినొకరు చిన్నపుచ్చడం. అవునా కదా. నువ్వు ఇట్లాంటి వాడు, అది మీ అమ్మ నాన్న ఇట్లాంటి వాడు, మీ కుటుంబం ఇట్లాంటిది, అవునా కదా. వస్తాయి. నేను తెలియజేసుకున్నాను, నేను చేసుకోకపోతే ఇంకెవరిని చేసుకుంటే నాకు భర్త వైపు నుండి వస్తాయి, భార్య వైపు నుండి కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఏమండి అలాంటివి ఎందుకు వస్తాయండి? జీవితాన్ని గురించి, జీవిత ధర్మాల గురించి కానీ తెలిస్తే ఇలాంటివి ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమను పెంచుతాయండి. ఒకరి అవసరం ఇంకొకరికి ఎంత ఉందో తెలియపరుస్తాయండి. ఒకరి అవసరం ఇంకొకరికి ఎంత ఉంది కదా. ఒకరి మీద ప్రేమ ఇంకొకరికి ఎంత ఉంది, అనురాగము, ప్రేమ, ఆధారము, ఇవన్నీ పెంచుతాయండి. అది అందరి చోట, అన్ని చోట్ల ఉంటుంది గృహస్థాశ్రమంలో. అలాంటిదే ఒక సంఘటన రుక్మిణీదేవికి కృష్ణుడికి జరిగింది. కోర్స్ ఏమండి, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి అన్ని వచ్చి సమాజంలో రోడ్డును పడాలనా? రోడ్డు వేసుకోవాలా? ఎన్నో గొడవలు జరుగుతాయి. భార్యాభర్తలు వచ్చి బయట చెప్పుకుంటారా? ఎవరిని అట్లా కానీ చెప్పుకుంటూ ఉంటే అసహ్యం వస్తుంది. భర్తల గురించి భార్య విమర్శించినా, భార్యని గురించి భర్త విమర్శించినా వాళ్ళిద్దరు పరుగు పోతుంది కదా. కానీ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది సమాజంలో ఉన్న ఉన్నతులైనటువంటి వాళ్ళకి ఆదర్శవంతమైనటువంటి చిన్న గొడవ ఎక్కడికి దారితీసింది, ఏం చేసింది, ఆ విషయమే 60వ అధ్యాయం రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.